నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో గిరిజన సంక్షేమ పాఠశాలకు చెందిన పాఠ్య పుస్తకాలు పాత సామాన్ల దుకాణంలో దర్శనమిచ్చాయి. ఈ పుస్తకాలను నిన్న రాత్రి 6,900 రూపాయలకు కొనుగోలు చేసినట్లు పాత సామాన్ల దుకాణం యజమాని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకుడు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖతో పనిచేస్తున్న కాసన్న, దానమ్మ అనే వర్కర్లను సస్పెండ్ చేశామని అధికారులు తెలిపారు. గోడౌన్ ఇన్ఛార్జ్ తిరుపతయ్యకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు గిరిజన సంక్షేమ అధికారి కమలాకర్ రెడ్డి తెలిపారు. రహదారి గుండా ఉన్న ఈ యొక్క పాత ఇన్పా సామాన్లో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన బుక్కులు ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు లేకుంటే ఆ కాంట్రాక్టర్లో తెలియదు కానీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. నేడు ఏబీపీ బంద్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా బుక్కులు ఈరోజు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు సకాలంలో పిల్లలకు చేరవేయాలనేసి నేడు ఏబీపీ బంద్లో ఈరోజు పాల్గొన్నాం. ఇదే రోజు మాకు ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి రావడం దారుణం. అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బుక్కులు లేవు, కానీ అదే విద్యార్థులకు సంబంధించిన పంపిణీ చేయాల్సిన బుక్కులు నేడు ఇదో పాత ఇనుప సామాన్లలో కిలో లెక్కన అమ్ముకున్నారు. ఇవి రేపు బజ్జీలకో బోండాలకో అమ్ముకోవాల్సి వస్తుంది. ఇది